శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం షారుఖ్ ఖాన్ నా తండ్రి నేపథ్యం కూడా పాకిస్తానే. అంటే పాకిస్తాన్ పైన ఈ టైంలో ప్రెజెంట్ ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న సంబంధాల విషయంలో చూస్తే ఈ టైంలో పాకిస్తాన్ని సమర్థిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏమన్నారు, ఒక 2 లైన్లు ఉన్నాయి కదా అక్కడ. అవును. ఆయన ఏం మాట్లాడారంటే, అంటే ఇది అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకని మీరు అడగచ్చు. ఒకటి పహల్గామ్ దాడి గురించి, పహల్గామ్ దాడిని ఖండించాడు. ఆపరేషన్ సింధూర్ మీద కానీ లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కానీ అతను మాట్లాడలేదు. సో ఆ సందర్భంగా నెటిజన్లు ఇతన్ని బాగా ఏకుతున్నారు. అప్పుడు మాట్లాడా ముందు మాట్లాడా మనకు అర్థం కాలేదు. కానీ అంతకుముందు చాలాసార్లు అతను చాలా ఇంటర్వ్యూస్లో తన తండ్రి తల్లి గురించి మాట్లాడారు. అనుపమ్ ఖేర్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారని తెలుస్తుంది. సరే, ఎప్పుడు మాట్లాడినా అంటే ఇతని అభిప్రాయం ఏంటి అనేది దీని ద్వారా మీకు అర్థమవుతుంది. అంటే ఆయన మనసు పాకిస్తాన్లో ఉంది అనేది మీకు అవగతం అవుతుంది. ఓకే. సో ఆయన ఏమంటున్నారు, 2 వైపులా న్యాయం ఉంది. నా కుటుంబానికి పాకిస్తాన్ నేపథ్యం ఉంది. మా నాన్న పాకిస్తాన్లో పుట్టారు. మా నాన్న కుటుంబం పాకిస్తాన్లో ఉంది. వారు మంచి పొరుగువారు, మేము మంచి పొరుగువారం అని భావిద్దాం అని షారుఖ్ ఖాన్ చెప్పారు. ఇది పాత వీడియోనే. కానీ దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అంటే, మంచి పొరుగువారు ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. మేము కూడా మంచి పొరుగు వాళ్ళం అంటే భారతదేశం. కాబట్టి పొరుగు వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతే మనం మంచి వాళ్ళం అయిపోవాలని అతను చెప్తున్నారు. కానీ పెహల్గామ్ దాడి జరిగాక మనం మంచి పొరుగువారుగా ఎలా ఉంటాం? మనం ఉంటే మనం మనుషులమా? నేను అడుగుతున్నా. ఎవరైనా ఇప్పుడు మామూలుగా ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఎవరిని చంపమని కోరం. మనం సరే, యాక్సిడెంట్ అయింది, నష్టం జరుగుతుంది, కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి, సరే శిక్ష పడుతుంది, అక్కడితో అయిపోతుంది. కొన్నిసార్లు శిక్ష పడకుండా మనం క్షమించేస్తాం కూడా. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళ మదర్ పోయారు. వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు. చేసినప్పుడు రోడ్డు దాటడంలో 4 అన్నదమ్ములు వెళ్తున్నారు కార్యక్రమం ముగించుకుని. లాస్ట్ అతను ఒక కారు వచ్చి కొట్టేసింది. యాక్చువల్గా వీళ్ళ రోడ్డు దాటడం తప్పు, మాటకి చెప్తున్నా. ఓకే. అది దూరంగా కారు ఉంది కదా అని దాటబోయారు. 4 ఒకేసారి దాటకుండా వరుసగా దాటి ఉంటారు. ఆ కారు వాడి తప్పు లేదు, ఒక రకంగా తప్పు. ఇలాంటివి ఎట్లా ఉంటాయంటే చెప్తున్నా, న్యాయం అన్యాయం అనేది. అబ్బాయి ఫాస్ట్గా వస్తున్నాడు. ఈ లాస్ట్ అతను బోనెట్ మీదకి వెళ్ళిపోయి ముందు ఎక్కడి వరకు వెళ్ళిపోయి కింద పడి చచ్చిపోయాడు. అయితే ఈ కుటుంబం వాళ్ళు అతన్ని క్షమించారు, కొంచెం డబ్బు కూడా ఇస్తామన్నారు. కానీ వీళ్ళు తీసుకోవాలి. మాకు ఎలాగా మనిషి పోయారు, మాకు ఆ డబ్బు ఎందుకు అంటే ఎలా ఉంటాయి ఇలాంటి న్యాయాలు? ఎలా చెప్తారు మీరు? కానీ పహల్గామ్ దాడి అలా కాదు కదా. ఇప్పుడు మీరు విహారయాత్రకు వెళ్ళారండి, ఊహించని పిడుగు పడితే అది వేరు, సరే న్యాచురల్ కెలామిటీ అనుకుంటాం. తుఫాన్ వస్తే అది వేరు. కానీ మీకు సంబంధం లేని మనుషులు వచ్చి నువ్వు ఏ మతం వాడివి నిన్ను అడిగి అది నేను చెప్పడం కూడా నాకు జుగుప్సగా ఉంది. నా శరీరాన్ని చూసే హక్కు ఎవరికి ఉండదు కదా, నా ఇష్టం లేకుండా. నా ప్రైవేట్ పార్ట్స్ చూసి నేను హిందువునా ముస్లింనా అని తెలుసుకుని చంపాక ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్లో, సోకాల్డ్ కుహనావాదులో దాని గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడాలిగా. షారుఖ్ ఖాన్ ఖండించాలిగా. మీరు మంచి పొరుగువారే, కానీ మీరేమనాలి, మేము మంచి పొరుగువారమే, కానీ ఇలా జరిగినప్పుడు మాత్రం మేము చెడ్డ పొరుగువారం అవ్వాలి అని చెప్పాలి. అవ్వాలా అక్కర్లేదా? ఇప్పుడు తమ్ముడు తనవాడైనా తగవు ధర్మంగా ఉండాలి. అందుకని నేను అనేది ఏంటంటే, షారుఖ్ ఖాన్ని మనం నెత్తిన పెట్టుకున్నాం. మనందరికీ ఇష్టమే అతని యాక్షన్. సర్కస్తో మొదలుపెట్టి అతని జీవితం. సర్కస్ అని ఒక సీరియల్ వచ్చేది, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, మీరు ఇంకా చిన్నవాళ్ళలో పుట్టలేదో నాకు తెలియదు. 30 ఏళ్ళు అయిందేమో, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. డీడీలో వచ్చేది. సర్కస్తో అతన్ని మనం ఇష్టంగా చూసాం. ఒక సీరియల్ అది ప్రతి సండే వచ్చేది. డీడీలో మంచి మంచి సీరియల్స్ వచ్చేవి అప్పట్లో. అట్లా అయిన ప్రస్థానం అయింది. ఒక పెద్ద హీరో అయ్యి నువ్వు, వాళ్ళు ఒక పెద్ద బంగ్లా కొనుక్కున్నావు, మామూలు బంగ్లా కాదు,
100 కోట్లు పెట్టి కొనుక్కొని ఈ స్టేజ్కి నేను తీసుకొచ్చింది ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు, క్రిస్టియన్స్ కాదు, భారతీయులు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఒక పెద్ద హీరోని చేశారు. కాబట్టి ఇంకా నాకు నా మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయి, ఉండనివ్వండి. నా మూలాలు కూడా ఎక్కడో ఉంటాయి, మనకు తెలియదు. గౌరవించడం వరకే. తప్పు జరిగితే ఎవడైనా సరే ఖండించాలి. ఇవాళ షారుఖ్ ఖాన్ అది మాట్లాడకపోవటం అనేది చాలా పెద్ద తప్పు. అది ఇవాళ నెటిజన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మీకు గుర్తుంటే అమీర్ ఖాన్ ఎందుకు నష్టపోయాడు? నా భార్య కిరణ్ రావు అంటోంది ఇక్కడ ఉండడం సేఫ్ కాదమ్మా భారతదేశంలో అని అన్నాడు. వెళ్ళిపో, ఎవడడిగాడు నిన్ను ఇక్కడ ఉండమని? ఇక్కడ తిండి తింటూ ఇక్కడ సొమ్ము మీరు సంపాదించుకుని మీరు హీరోలు అయ్యి మీరు డైరెక్టర్లు అయ్యి భారతదేశాన్ని మీరు అంటారా? ఇంతకంటా మీరు ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉందా? ఇంతకంటా మీరు ఏ దేశంలోనైనా హిందువుల్ని ఇంతకంటే బాగా చూస్తారా? మీరు ముస్లిమ్స్ ఇంతకంటే బాగా ఉంటారా? ముస్లిమ్స్కి స్వేచ్ఛ ఉందా? మీరు పరదా సినిమాలు తీస్తారు, ఆడవాళ్ళు మీరు ముసుగేసుకుంటే దాని మీద కమెంట్ చేస్తారు, నార్త్ ఇండియన్స్ కమెంట్ చేస్తారు కదా. మీరెవరు కమెంట్ చేయడానికి? వాళ్ళ పద్ధతి అది. ఇప్పుడు బురకాలను ఎవరన్నా అంటున్నామా మనం? మీ పద్ధతి అని చెప్తున్నారు కదా మీరు. వీ యాక్సెప్టెడ్ దట్. నేను అనేది ఏంటంటే హిందువులు లేకపోతే హిందువులకు సంబంధించిన సంప్రదాయాలు మీరు మీ ఇష్టానికి అనేస్తారు. వీళ్ళు ఫర్ గ్రాంటెడ్గా దొరికేశారు మీకు. దమ్ము ధైర్యం ఉండదు. ముస్లిమ్స్ అనమనండి, దమ్ము ఉంటే బురకాల మీద కమెంట్ చేయమనండి. నాకు బాగా గుర్తు, బురకాల మీద పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణాటకలో ఒక లెఫ్టిస్ట్ జర్నలిస్ట్ నా పక్కనే గట్టిగా అనలేదు. అనబోయి ఆగిపోయి, ఏంటి వాళ్ళకి బట్టలు వేసుకునే స్వేచ్ఛ లేదా, వాళ్ళు బురకా వేసుకోకూడదా అని నెమ్మదిగా. ఎవరన్నారు బురకా వేసుకునే స్వేచ్ఛ లేదు? ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి. మీరు ముందు అసలు సెక్యులర్ అనే పదం తీసేయండి, మనం మోదీ గారిని అడుగుతున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే షారుఖ్ ఖాన్ కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, మరో ఖాన్ కావచ్చు, ఎవరైనా సరే మీరు మీ మనసు పాకిస్తాన్లో ఉంటే మీ శరీరాన్ని భారతదేశంలో ఉంచకండి. పూర్తిగా పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీకు ఇష్టమైతే. మాకేం అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు మీ సినిమాలు చూడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీరు మర్యాదగా మంచి మనుషులుగా ఉండి మానవత్వం ఉండే మనుషులుగా ఉండండి. మతంతో నిండిన మనస్తత్వంతో మీరు ఇక్కడ జీవించకండి అని మనం చెప్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.